అదేదో రాధాకృష్ణ గారిని విమర్శించడం కోసం సైకిల్ మీద తిరిగేవాడు, లేకపోతే చంద్రబాబు గారికి 2 ఎకరాలు, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నకి ఇల్లు లేదు. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే ఇవాళ కోర్టులు వచ్చినాయి, అంతా బాగానే ఉంది. మరి యాడ్ నుంచి వచ్చినా ఒకసారి వాళ్ళనే కూర్చోబెట్టి అడిగితే సరిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. కానీ చట్టం చేసేవాళ్ళు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు, లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ కోసం ఇట్లాంటి పదాలు వాడతారు. కానీ యాక్చువల్గా నడుస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ హౌస్లు కూల్చేశారు మొన్న కొన్ని, లేకపోతే మధ్యతరగతి కొనుక్కున్నవి కూల్చేశారు. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి అసలు మొదట ప్రచారం జరిగింది. అలాగే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అన్నటువంటిది జవ్వాడ ఫామ్ హౌస్ అంటూ ఇప్పుడు కొత్త కథ నడుపుతున్నది. బాగానే ఉంది. మైనంపల్లి హనుమంతరావు ఏమంటారు, రబ్బర్ చెప్పుల స్థాయి నుంచి వచ్చి డైరీ ఫామ్ ఎలా పెట్టినావు హరీష్ రావు, 2 రోజుల్లో నువ్వు చెరువులో కట్టుకుని ఫామ్ హౌస్ కాడికి వస్తాం, ఇది అంటే కూల్చేస్తాము అన్నటువంటి. ఎస్, కూల్చేసేయండి. ఓవరాల్గా అసలు హైదరాబాదు చుట్టూతా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లన్నీ కూల్చిపడేయండి. అప్పుడు మిగతా సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూల్చండి. అప్పుడు మాట్లాడడానికి ఒక హక్కు ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్లో ఉండటం, అధికారం దిగిపోయాక ఎదురోళ్ళ ఫామ్ హౌస్ల మీద పడి ఆడవడం అవసరమా?